మీ ఇంట్లో పూజ సమయంలో పెట్టే ఆ చిన్న కలశం అది నిజానికి సృష్టికి ప్రతీక అని మీకు తెలుసా? కలశంలో త్రిమూర్తులు కొలువై ఉంటారని, అమృతం మొదటగా ఒక కలశంలోనే ప్రత్యక్షమైందని, మరి కలశాన్ని సరైన విధంగా ప్రతిష్ఠించకపోతే పూజ ఫలితం తగ్గిపోతుందని కూడా చెబుతారు. అయితే కలశం వెనుక అసలు కథ ఏమిటి? ఎందుకు ప్రతి శుభకార్యంలో ముందుగా దాన్నే ప్రతిష్ఠిస్తారు? ఈ వీడియో పూర్తిగా చూస్తే మీరికపై కలశాన్ని సాధారణ పాత్రగా చూడరు. కలశం అంటే ఏమిటి? హిందూ సంప్రదాయంలో కలశం పవిత్రతకు ప్రతీక. ఇది సాధారణంగా రాగి లేదా వెండితో తయారుచేస్తారు. దానిలో శుద్ధమైన నీరు నింపి పైభాగంలో మామిడాకులు పెట్టి కొబ్బరి ఉంచుతారు. దీనిని పూర్ణ కలశం అని కూడా అంటారు. పూర్ణత్వం, సంపూర్ణత, ఐశ్వర్యం అన్నీ ఇందులో నిక్షిప్తమై ఉంటాయని నమ్మకం. సృష్టి ఆరంభంలో కలశం కథ. పురాణాల ప్రకారం సృష్టి ఆరంభంలో విష్ణుమూర్తి నాభి నుండి బ్రహ్ముడు ఆవిర్భవించాడు. సృష్టిని చేయాలని నిర్ణయించిన బ్రహ్మకు దైవశక్తి మరియు జ్ఞానం అవసరమైంది. ఆ దైవశక్తిని నిల్వచేసే పవిత్ర పాత్రగా కలశం రూపుదిద్దుకుందని చెబుతారు. అందుకే కలశం సృష్టి మూలానికి ప్రతీకగా భావించబడుతోంది. పురాణ నమ్మకాల ప్రకారం కలశంలో త్రిమూర్తులు కొలువై ఉంటారు. కలశం అడుగుభాగంలో విష్ణువు, మధ్యభాగంలో రుద్రుడు లేదా శివుడు, పైభాగంలో బ్రహ్మ నివసిస్తారని నమ్మకం. కలశ శిరస్సులో ఆదిశక్తి స్థితి చెంది ఉంటుందని భావిస్తారు. అందుకే కలశాన్ని ప్రాణస్వరూపం అంటారు. ఇది జీవానికి, విశ్వానికి ప్రతీక. కలశంలో నీటినే ఎందుకు పోస్తారో తెలుసా? నీరు జీవానికి మూలం. ప్రపంచంలోని ప్రతి జీవికి నీరు అవసరం. పూజ సమయంలో గంగా, యమున, సరస్వతి వంటి పవిత్ర నదులను ఆహ్వానిస్తారు. అంటే కలశంలోని నీటిలో అన్ని పవిత్ర నదుల శక్తి ఉందని నమ్మకం. అందుకే పూజ పూర్తయ్యాక ఆ నీటిని తీర్థంగా పంచుతారు. మామిడాకులు ఎందుకు పెడతారో తెలుసా? మామిడాకులు పంచప్రాణాలను సూచిస్తాయి. మన శరీరంలో ఉన్న ప్రాణశక్తి 5 రూపాల్లో ఉంటుంది. ఆ 5 శక్తులను సూచించడానికి ఈ ఆకులను ఉపయోగిస్తారు. కొబ్బరి యొక్క ప్రాముఖ్యత ఏమిటి? కొబ్బరి సంపూర్ణతకు ప్రతీక. దాని 3 కళ్ళు శివుని 3 నేత్రాలను సూచిస్తాయని నమ్మకం. బయట గట్టిపొర ఉన్నా లోపల శుద్ధమైన నీరు ఉంటుంది. అలాగే మనిషి కూడా అహంకారం విడిచిపెట్టి లోపల పవిత్రంగా ఉండాలి అనే సందేశం ఇందులో ఉంది. ఇప్పుడు అసలు కథ తెలుసుకుందాం. అమృత కలశం కథ. సముద్రమథనం సమయంలో దేవతలు మరియు రాక్షసులు కలిసి సముద్రాన్ని మథించారు. ఆ సమయంలో అమృతం ఒక కలశంలో ప్రత్యక్షమైంది. ఆ అమృత కలశం వల్ల దేవతలకు అమరత్వం లభించింది. అందుకే కలశం అమృతానికి, దైవశక్తికి ప్రతీకగా మారింది. గృహప్రవేశంలో కలశాన్ని ఎందుకు వాడతారు? కొత్త ఇంటిలో ప్రవేశించే ముందు కలశాన్ని ప్రతిష్ఠిస్తారు. ఇది ఆ ఇంటిలో శాంతి, ఐశ్వర్యం, సుఖసంతోషాలు నివసించాలని కోరుకునే సంకేతం. వాస్తు ప్రకారం కూడా కలశం పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుందని నమ్మకం. శాస్త్రీయ కోణంలో చూస్తే రాగి పాత్రలో నీరు ఉంచడం ఆరోగ్యానికి మంచిది. రాగిలో ఉండే గుణాలు నీటిని శుద్ధి చేస్తాయి. అందుకే పూర్వకాలం నుండి పూజల్లో రాగి కలశాన్ని ఉపయోగిస్తున్నారు. ఇప్పటివరకు మీరు కలశాన్ని ఒక సాధారణ పాత్రగా చూసి ఉండొచ్చు. కాని ఇప్పుడు తెలుసుకున్నారు, అది సృష్టికి ప్రతీక, త్రిమూర్తుల నివాసం, అమృతానికి సంకేతం, దైవశక్తి యొక్క రూపం. ఇక మీదట పూజ సమయంలో కలశాన్ని కొత్త దృష్టితో చూడండి. ఈ విషయం మీకు ఇంతకుముందే తెలుసా, లేదా ఇప్పుడే మొదటిసారి తెలుసుకున్నారా? ఎంతమందికి ఈ విషయం ఇప్పుడే తెలిసిందో కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఈ వీడియో ఉపయోగపడితే ఒక లైక్ ఇవ్వండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. గోవిందా గోవిందా.